నువ్వు ఒక దేవుని సేవకుడిగా నువ్వు యోగ్యుడిగా ఉండాలి అంటే, ఒక మంచి పని సిగ్గుపడకుండా ఒక రోజున తలదించుకోని పని చేయకుండా ఉండాలి అంటే, సత్యవాక్యమును ఏం చేయాలి? సరిగా ఉపదేశించి అన్నాడు. ఫుట్ నోట్లు ఏముంది? 3 అని అంకి వేసి సరిగా విభజించు వానిగాను అన్నాడు. అంటే వాక్యాన్ని కరెక్ట్గా విభజించాలి. అప్పుడేనండి. అందుకే మీరు ఎవరైనా నేర్చుకున్న వాళ్ళు ఎవరైనా వాక్యాన్ని ఎవరు కరెక్ట్గా చెప్తున్నారో అక్కడికి వెళ్ళి నేర్చుకోండి. వాక్యాన్ని సరిగ్గా విభజించాలి. విభజన లేకుండా వాక్యం చెప్తే సేవకుడు పాడవుతాడు. నెంబర్ 1 లిస్టులో ఉంటాడు ఈయన. సేవకుడు నెంబర్ 1 లిస్టులో ఉంటాడు కాలడానికి. సేవకుడు నడిపిస్తున్న సంఘం కూడా కాలడానికి సిద్ధంగా ఉంటుంది. ఇతను నెంబర్ 1. ఎందుకంటే తప్పు దోవలో నడిపించింది నువ్వే. సేవకుడు మొట్టమొదటి ప్లేస్లో ఉంటాడు, తర్వాత సంఘం. వాళ్ళు అక్కడికి వెళ్తారు, ఎందుకంటే ఈరోజు వాళ్ళు అదే చేస్తారు కనుక. అందుకే అంటున్నాడు జాగ్రత్త. జాగ్రత్త ఎప్పుడు చెప్తారు? ప్రమాదం ఉంటేనే.